Today topic is static content. What is static? What is dynamic pages? మనం ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఈ వెబ్సైట్ అనేది స్టాటిక్గా ఉందో డైనమిక్గా ఉందని మనకు ఎలా తెలుస్తుంది అనేది ఈ వీడియో. చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్తో మీకు ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు అని చెప్పేసి rajesh89.in అనే వెబ్సైట్ మనం ఎన్నిసార్లు ఓపెన్ చేసినా సరే ఇదే పేజ్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా సమ్ కోర్సెస్ ఉన్నాయని చెప్పేసి ఇట్లా టాప్ కోర్సెస్ ఇది మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం స్టాటిక్ వెబ్సైట్ అని అంటాం. అదే డైనమిక్ వెబ్సైట్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రాజేష్ డిజిటల్ ఆన్లైన్ అకాడమీ అని చెప్పేసి ఇది ఒక వెబ్సైట్ ఉంది కదా. ఈ వెబ్సైట్లో ఏంటంటే మనకు బ్లాగ్స్ ఉంటాయి. ఈ బ్లాగ్స్ అనేవి మనం ఎప్పటికప్పుడు ఆర్టికల్స్ రాసిన బ్లాగ్స్ రాసిన ఎప్పటికప్పుడు ఇది అప్డేట్ అవుతూ ఉంటుంది కదా. ఈ పోస్ట్ ముందుకు రావడం అలా వెనక్కి వెళ్ళడం ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని డైనమిక్ పేజెస్ అని అంటాం. ఈ డైనమిక్ పేజెస్ అంటే ఏంటి? ఇవి స్థిరంగా ఉండవు, ఇవి అప్డేట్ అవుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండేదాన్నేమో డైనమిక్ పేజెస్ అని అంటాం. స్థిరంగా ఉండే వాటినేమో స్టాటిక్ వెబ్సైట్స్ అని అంటాం. చాలా సింపుల్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్.